ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం అస్తవ్యస్తమైన మరాఠా సామ్రాజ్యాన్ని తాను నమ్మిన సనాతన ధర్మాన్ని సంరక్షించడమే లక్ష్యంగా మొఘల్ ఎంపరర్స్ చేత దాడులకు గురవుతూ చిత్రహింసలను అనుభవిస్తూ మత మార్పిడి చేపిస్తున్న మొఘల్ సామ్రాజ్యానికి ఎదురెళ్లి తన వీరోచిత పోరాటంతో దాడులకు ప్రతిదాడులను చేస్తూ మెరుపులాంటి గొరిల్లా దాడులను అమలు చేస్తూ యుద్ధ వ్యూహాలను రచిస్తూ మొఘల్స్ కి కంటి నిండా నిద్ర లేకుండా పక్కలో బల్లెంలా మారిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడే సంభాజీ మహారాజ్. తాను నమ్మిన వారే తన చుట్టూ ఉన్న శత్రువులని గుర్తించకపోవడం వల్ల నమ్మిన వారే గూఢచర్యం చేస్తూ రాజ్యం రహస్యాలను మొఘల్స్ కి చేరవేసి ఆకస్మికంగా దాడి చేసి సంభాజీ మహారాజ్ ని చుట్టుముట్టి బంధించేలా చేశారు. సువిశాల భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కలలుగన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన లక్ష్యానికి అడ్డుగా నిలిచిన సంభాజీని ఇస్లాం మతం మారిపిస్తే మరాఠా సామ్రాజ్యం తన ఆధిపత్యంలోకి వస్తుందని భావించి 40 రోజుల పాటు చిత్రవత చేసిన తాను నమ్మిన సనాతన ధర్మానికి అండగా రొమ్ము విరిచి నిలబడ్డాడు సంభాజీ మహారాజ్. చేతి గోర్లను లాగేసిన, చేతి వేళ్లను కత్తిరించిన, నాలుక కోసేసిన, చర్మం ఒలిచేసిన, రక్తం నేల చిందించిన, తన శరీరాన్ని ముక్కలుగా వేరు చేసిన, తాను ఇస్లాంని ఆచరించకపోవడంతో చివరికి తనను చంపి తలను వేరు చేశారు. దండాలయ్యా దండాలయ్యా మా మధ్యనను ఉండొద్దయ్యా. సనాతన ధర్మాన్ని కాపాడడానికి తన ప్రాణాలను సైతం అర్పించిన సంభాజీ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ లో తెలపండి. ఎందుకురా? ఏమైంది? నేనున్నాగా. భయపడుకో, పడుకో.